ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఆర్మ్ కర్వ్ స్కేల్ మనకి యూజ్ అవుతుందా లేదా? జనరల్‌గా ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ వచ్చేసి జెంట్స్ షర్ట్స్, హ్యాండ్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్లౌజెస్‌కి హ్యాండ్స్ కట్ చేయడానికి ఈ స్కేల్ యూజ్ అవుతుందా లేదా? ఎందుకంటే మనకు హ్యాండ్ కర్వ్ షేప్ లోతు ఎంత తీస్తాం బ్లౌజెస్‌కి 3/4 ఇంచే తీస్తాం. కానీ ఈ కర్వ్ స్కేల్ లోతు వచ్చేసి 1/4 ఇంచ్ ఉంది. సో 1/4 ఇంచ్ ఎందుకుంటుందంటే జెంట్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు షర్ట్స్‌కి 1/4 ఇంచ్ లోతు తీస్తాం. మరి బ్లౌజెస్‌కొచ్చేసరికి 3/4 ఇంచ్ మాత్రమే లోతు తీస్తాం గదా! సో మరి బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుందా లేదా అనే దాని కోసం ఒక 2, 3 విధాలుగా నేను ట్రై చేసినండి. ఫైనల్‌గా దీన్ని చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజెస్ హ్యాండ్స్ కట్ చేయడానికి గూడా ఈ స్కేల్ అని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలి, చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఏంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్మ్ కర్వ్ స్కేల్ అని చెప్పేసి మార్కెట్‌లో ప్రెజెంట్ ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నారండి కర్వ్ షేప్ తీయడం కోసం. అయితే హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చి మనం నార్మల్‌గా ఎన్నో విధాలుగా మనం హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీయొచ్చు ఈజీగా. కానీ నేర్చుకునేటప్పుడు గానీ, కొత్తగా నేర్చుకునే వాళ్ళు గావచ్చు, లేదంటే టైలరింగ్ షాప్ రన్ చేసే వాళ్ళు గావచ్చు, ఆ మెజర్‌మెంట్స్ అవంతా గూడా మళ్ళీ మళ్ళీ మార్కింగ్ అనేది చేయకుండా డైరెక్ట్ ఈ స్కేల్ పెట్టేసుకొని ఆర్మ్ కర్వ్ గీయొచ్చు. తర్వాత హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా దీంతోని ఈజీగా తీసేసుకోవచ్చు. సో, చాలా తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అవుతదనమాట. అందుకోసం ఈ స్కేల్ వచ్చి నేను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నేను పర్చేజ్ చేసిండండి. ఏందంటే మా ఆన్‌లైన్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది ఇది. సో, ఆఫ్‌లైన్‌లో నేను వాళ్ళ దగ్గర స్టాక్ కూడా లేదు. చాలా రిక్వెస్ట్ చేసి ఒక పీస్ అయితే తెప్పించిన. ఫస్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా తెలవాలి కదా! దానికోసం తెప్పించిననమాట. సో, ఫస్ట్ దీన్ని ఎలా వాడాలనేది నేను చూపిస్తాను. అంటే హ్యాండ్ కర్వ్ షేపు, ఫ్రంట్ పార్ట్ లోతు 2 కూడా చూపిస్తాను. మనకి నార్మల్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్‌నయితే యూజ్ చేసుకుంటాం. ఈ స్కేల్‌తోని ఎట్లా కర్వ్ షేప్ తీసుకోవాలి, ఫ్రంట్ లోతు ఎలా తీయాలి అవన్నీ కూడా నేను చూపించిన కదా! సో, దాంతో పాటుగా ఈ స్కేల్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, ఇదిగోండి నార్మల్‌గా అయితే హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ క్లాత్ ఫోల్డింగ్‌లో ఉంటది. దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం. అయితే చివరి వరకు గాకుండా ఒక 2 ఇంచులంతా ఇట్లా వెనక్కే ఫోల్డింగ్ చేసుకుంటే జాయింట్‌లనేది లేకుండా ఈజీగా వస్తదనమాట. ఒక్క పార్ట్‌కి జాయింట్ వేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత లెంత్ ఉంటే అంత. దానికొక 1 ఇంచ్ కలుపుకొని హ్యాండ్ లెంత్ కోసం ఒక దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే హ్యాండ్ డౌన్ నార్మల్‌గా సైజుని బట్టి 3 ఇంచులు, 3.5 ఇంచులు ఆ టైప్‌లో చూసుకొని మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా నేను జస్ట్ 3.5 ఇంచులైతే హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నా. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ గాని లేదంటే మీరిప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ ఎంత దూరం తీసుకోవాలనే దాని కోసం నడుము లూజ్‌లో 4 భాగాన్ని పెట్టుకోవచ్చు. చంక రౌండ్‌లో రెండో భాగాన్ని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్‌తో చూసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. సో, ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చి 16 ఇంచులు. చంక రౌండ్ 16, దాంట్లో సగం వచ్చేసి 8 ఇంచులు. సో, ఈ స్టార్టింగ్ దగ్గర 8 పెట్టేసుకోవాలి. ఈ టేప్ ఎడ్జ్ ఎక్కడుందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు. సేమ్ అదే విధంగా ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఎంతుందో చూసుకుంటాం. ఇక్కడ నుంచి ఖర్చు కోసం కూడా తీసేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం మనం ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ స్కేల్‌తోని చూపిస్తాను మీకు ఎలా తీసుకోవాలి అని చెప్పి. అయితే మనకి ఇక్కడ ఈ స్కేల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఒక ఎడ్జ్ వచ్చేసి ఇట్లా షార్ప్‌గా ఉంటదండి. సన్నంగా ఇదిగోండి ఈ విధంగా షార్ప్‌గా ఉంటది ఒక వైపున. ఇంకొక వైపున వచ్చేసి షార్ప్‌గా లేకుండా జస్ట్ ఈ విధంగా కొంచెం మందంగా ఉంటది. సో, మనకిక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ ఈ పైనుంచి కిందకొచ్చేటప్పుడు ఏందంటే, ఈ పైన షార్ప్ ఈ పీస్ ఏదైతే ఉందో ఇది పైకి రావాలి. అదొచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ కింద కర్వ్ షేప్ ఈ కింద హ్యాండ్ డౌన్‌కొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అయితే కరెక్ట్‌గా ఈ పీస్ వచ్చేసి ఈ లైన్‌కి పై వైపున ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా ఎడ్జ్‌కి సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా టచ్ చేయాలి కింద. ఇట్లా టచ్ చేసి ఈ పైనుంచి కింది వరకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పీస్ ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసుకుందాం. స్కేల్ ఎట్లుందో అట్లా. ఇదిగోండి ఇలా. ఇప్పుడొచ్చేసి మనకు హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్‌గా వస్తది. మనకు రెగ్యులర్‌గా ఏం చేస్తాం? ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లా తీసేసుకొని ఇక్కడ నుంచి మనకు నార్మల్‌గా 2 ఇంచులు అట్లా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా పైకి తీసుకుంటాం. కింద ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని లైట్‌గా లోపలికి తిప్పేసుకుంటాం మన ప్రాసెస్ ప్రకారంగా. సో, ఇట్లా పైనుంచి తిప్పి, కింద నుంచి తిప్పి ఇవంతా కూడా నార్మల్‌గా ఈ స్కేల్ లేకుంటే చేసుకుంటాం. ఈ స్కేల్ అంతే మనకు పైనుంచి కింది వరకు పర్ఫెక్ట్‌గా వచ్చేసేది ఇదిగోండి ఈ విధంగా. మనకు పైన తిప్పడం, కింద తిప్పడం, ఎంత మెజర్‌మెంట్ తిప్పాలి, డిస్టర్బెన్స్ ఏది లేకుండా పైనుంచి కింది వరకు ఈజీగా కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది.
ఇది హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే విధానం. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్‌ని కట్ చేసి ఫ్రంట్ లోతు కూడా ఈ స్కేల్‌తో ఎలా డ్రాప్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ ఒకటే కాదండి. హ్యాండ్ కటింగ్ కాకుండా నార్మల్‌గా బాడీ పార్ట్‌లో కూడా చాలా మందికి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తా ఉంటాయి. సో, ఇట్లా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బాడీ పార్ట్స్‌లో కూడా మాకు కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావట్లేదు అనుకునే వాళ్ళకి మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్న విషయం మీకు అందరూ కూడా తెలుసు. అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి మీకు జస్ట్ మీ నడుము లూజ్ ఎంత ఉంది చూసుకొని, ఆ నడుము లూజ్ ప్రకారంగా ప్యాటర్న్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మన దగ్గర నార్మల్‌గా క్రాస్ కటింగ్ అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ డీప్ నెక్‌లోనే ఉంటాయి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అంటే 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్‌లో పెట్టేసుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్‌లు వచ్చి మీకు బ్యాక్ పార్ట్‌కి సంబంధించి ఒక పేపర్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి ఒక పేపర్, అదే విధంగా హ్యాండ్ పీస్, తర్వాత క్రాస్ బెల్ట్ ఇట్లా మొత్తం 4 పీసెస్ వస్తాయండి. అయితే ఈ హ్యాండ్ పీస్ కూడా మీడియం హ్యాండ్ ఇస్తాం. మీకు కావాలంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్ కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ ప్యాటర్న్. తర్వాత వచ్చేసి ఇదే నడుము లూజు కొలతతో ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఈ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్‌లో కూడా బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ మోడల్‌లో ఒక పేపర్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుందన్నమాట. దీనికోసం మెయిన్ పీస్, తర్వాత సైడ్ పీస్ ఇలా 2 పీసెస్ వస్తాయి. అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ వస్తుంది. హ్యాండ్ పీస్ కూడా మీడియం సైజులో ఇస్తాము. దీన్ని మీరు ఎల్బో హ్యాండ్ కావాలంటే కొంచెం తగ్గించాలంటే చేసేసుకోవచ్చు. అయితే దీంట్లో షేప్ బెల్ట్ మాత్రం రాదు. మొత్తం పైనుంచి కింది వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఇది డీప్ నెక్ మోడల్‌లో. అదే విధంగా బోట్ నెక్ మోడల్‌లో కూడా మన దగ్గర ప్యాటర్న్ అవైలబుల్‌గా ఉందండి. అయితే ఈ బోట్ నెక్ మోడల్ వచ్చేసరికి సేమ్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ మోడల్‌లో వచ్చేసింది ఒక పేపర్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్కే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. మెయిన్ పీస్, సైడ్ పీస్ ఈ 2 పీసెస్ కూడా వస్తాయన్నమాట. దీనికి కూడా షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదండి. పైనుంచి కింది వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. తర్వాత హ్యాండ్ పీస్ కూడా మీడియం హ్యాండ్ అయితే ఇస్తాము. అంటే ఒక 5 ఇంచులు, 6 ఇంచుల పొడవు వచ్చేలాగా ఇస్తాం. దీనికొచ్చేసి మీరు ఎల్బో హ్యాండ్ కావాలంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ 3 ప్యాటర్న్స్ కూడా మీకు ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుంది, తర్వాత ఈ నడుము లూజు అంటే చెస్ట్ లూజ్ ఎంత, హ్యాండ్ లెంత్ ఎంత, మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏ మెజర్‌మెంట్‌తోని రెడీ అవుతుంది అనే దానికోసం ఒక చిన్న లేబుల్ అయితే ఇస్తాము. ఈ లేబుల్ పైన చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ లేబుల్ పైన అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ మెజర్‌మెంట్‌తోని రెడీ అవుతుంది అని చెప్పి. అయితే ఈ బ్లౌజ్ లెంత్ కూడా పెంచాలి, తగ్గించాలి. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్ కూడా కొంచెం పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే హ్యాండ్ ఒకటే కాదు, మాకు బాడీ పార్ట్‌లో కూడా ఈ బ్లౌజ్ ఓవరాల్‌గా కటింగ్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గానే చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. 3 మోడల్స్ క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ 3 మోడల్స్ 8 సైజులు ఉన్నాయండి. నడుము లూజు 26 దగ్గర నుంచి నడుము లూజు 40 వరకి మొత్తం 8 సైజుల ప్యాటర్న్స్ 3 మోడల్స్‌లో మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకవేళ మీకు గనుక ఈ ప్యాటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే గనుక కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. అయితే ఈ ప్యాటర్న్‌కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మీ నడుము లూజ్ ఎంత ఉంది? ఆ నడుము లూజ్‌కి తగ్గట్టుగా ఏమేం మెజర్‌మెంట్స్‌తోని బ్లౌజ్ రెడీ అవుతుంది. ఈ లేబుల్ అనేది కూడా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా టీమ్ అనేది ఇస్తారు మీకు. ఓకేనా? ఈ ప్యాటర్న్స్ ఓన్లీ ప్రతి నెల ఫస్ట్ వీక్‌లో మాత్రమే ప్యాటర్న్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. అవైలబుల్‌గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ వాట్సాప్‌లో మీరు కనుక్కొని ఆ తర్వాత ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి గాని, తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ మాకు పర్ఫెక్ట్‌గా తీయడం రావట్లేదు అనుకునే వాళ్ళకి స్కేల్ అయితే యూజ్ అయితదండి. సో, నేనేందంటే అది యూజ్ అవుతదా లేదా ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే గదా మీకు చెప్పాలి. అందుకోసం నేను అది ఒక్క పీస్ అయితే తీసుకొచ్చిన. యూజ్ అవుతుందా లేదా అని జెప్పి. ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటాం. చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుంటాం. ఖర్చు కోసం ఏదైతే తీసుకున్నామో 2 ఇంచి ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని, ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడం కోసం ఇప్పుడు ఈ స్కేల్‌నొచ్చేసి ఏ విధంగా పెట్టేసుకుంటామంటే, ఇదిగోండి మనకు నార్మల్‌గా కట్ చేసుకునేటప్పుడు ఇట్లుంది గదా! ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ స్కేల్‌ని ఇటువైపునకొచ్చేలాగా తిప్పేసుకోవాలి ఇట్లా. ఈ షార్ప్‌నెస్ అనేది అటువైపునకెళ్ళిపోతుంది. అట్లొచ్చేలాగా పెట్టి లోతు తీసుకుంటాం. సో, ఇదిగోండి ఇప్పుడు మనకు 1 ఇంచ్ అనేది ముందుకు తీసేసుకుంటాం. ఇదొచ్చేసి ఖర్చు. ఇప్పుడు ఈ స్కేల్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ దగ్గర పెట్టాలి. ఈ ఖర్చు దగ్గర పెట్టేసేయాలి. అయితే ఇక్కడొచ్చేసి మనం ఒక 3/4 ఇంచ్ వచ్చేలాగా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా. ఈ 1 ఇంచు, ఈ ఖర్చు రెండిటికి మధ్యలో ఒక 3/4 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ 3/4 ఇంచు ఈ స్కేల్‌కి టచ్ అయ్యేలా ఇదిగోండి 1 ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. కరెక్ట్‌గా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి కొంచెంగా తీసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా. సో, ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ లోతు కట్ చేసుకునే విధానం అన్నమాట. అయితే మనకి నార్మల్‌గా ఈ స్కేలు డైరెక్ట్‌గా పెట్టేసుకొని,
ఈ పైన కర్వ్ లోపల లోతు 2 ఇదే స్కేల్‌తోనే తీయొచ్చు. ఇప్పుడు దీని లోతు ఎంతుంటుందంటే ఇదిగోండి కరెక్ట్‌గా 1.5 చూడండి. ఈ స్కేలు లోతొచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుంది. 1.5 ఇంచ్ లోతు ఎవరికి తీస్తారంటే జెంట్స్ షర్ట్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ కటింగ్ దగ్గర 1.5 లోతు తీసుకుంటారు. కానీ బ్లౌజెస్‌కొచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకోరు. మనం ఏం చేస్తాం హ్యాండ్ పీస్‌కి 3/4 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం. సో, 3/4 ఇంచ్ వచ్చేలాగా ఈ స్కేల్‌ని మనం కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి ఈ కింద లైన్, మధ్యలో లైన్, ఎడ్జ్ పైన 2 సమానంగా వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. సో, కట్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ఇలా కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ 3/4 ఇంచ్ ఈ లైన్ ఎట్లయితే మార్కింగ్ చేసినామో అదే ప్రకారంగా తీసేసుకోవచ్చు. ఇలా. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఫ్రంట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది మనకు. ఓకేనా? అయితే ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసే విధానం, హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసే విధానం. ఈ 2 కూడా ఈ స్కేల్‌తో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్? సో, నాకైతే ఈ స్కేల్ అయితే బెటర్‌గానే యూజ్ అవుతుంది అనిపించింది. అయితే ఏందంటే ఇది 1.5 లోతు ఉండడం వల్ల ఇది జెంట్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు, షర్ట్స్‌కి కట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. మనం బ్లౌజ్‌లకి 3/4 ఇంచ్ మాత్రమే తీస్తాం కాబట్టి కరెక్ట్‌గా ఈ స్కేల్ ఎంతుందో అంత తీయకుండా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని 3/4 ఇంచ్ వచ్చేలాగా లోతు అనేది తీసుకోవచ్చు. ఈ చిన్న అడ్జస్ట్‌మెంట్ గనుక చేసుకుంటే మనం ఈ స్కేలు బ్లౌజుల్లో హ్యాండ్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అయితే ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే దీని లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ సెక్షన్‌లో గాని పిన్ చేసి పెడతానండి. ఆన్‌లైన్‌లో మాత్రం కాస్ట్ 180, 200 ఒక్కొక్క వెబ్‌సైట్‌లో 250 వరకు చూయిస్తుంది. సో, ఆ విధంగా ఒకవేళ ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే దాని లింక్ ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో పెడతాను. మీరు కావాలనుకున్నోళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం, ఈ స్కేల్‌తో ఎలా తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కానీ, టైలర్స్ గాని ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.